మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేశం, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, అధ్యక్షులు మల్లేష్, శేఖర్ గౌడ్, నంబోద్రి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఏవైతే హామీలు ఎన్నికల సందర్భంలో మరి తల్లి సోనియమ్మ చేతుల మీదకి 6 గ్యారంటీలను ప్రకటించినామో మరి ఆ 6 గ్యారంటీలనే ఆధారంగా ప్రజలు మనకు ఓటేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పరిచిరు. మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మరి 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర సంపదనంతా దోచుకొని ఏ ఆశల కొరకైతే మరి తెలంగాణ ఏర్పడ్డదో ఆ ఆశలు నెరవేరకపోగా మరి తెలంగాణ ప్రజానిక బతుకులు దౌర్భాగ్య పరిస్థితులకు చేరినాయి. ఒక రేషన్ కార్డును మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు తీసుకున్నామంటే 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చుకొని దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టబడబడ్డది మన తెలంగాణ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి ఈరోజు ఏ ఆశలైతే నెరవేరలేదో మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రసాదిస్తే నెరవేరలేదని ఒకే ఒక ఆలోచనతోని మళ్ళీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపాలని ఆలోచన చేసి తీసుకొచ్చింది. మరి తల్లి సోనియమ్మ శిష్యునిగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలలో భాగంగా సోదరుడు మహేష్ రెడ్డి ఇప్పటికే చెప్పిండు. ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, మరి గ్యాస్ అయితేనేమి, మరి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఇవన్నీ ఇచ్చుకున్నాం. అదే కాకుండా ఒకటే సంవత్సరంలో మనం ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకే మనము దాదాపు ₹1,50,000 రుణమాఫీ చేసుకున్నాం. 10 సంవత్సరాలలో రుణమాఫీ చేస్తున్నటువంటి కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ కొరకు ఎన్నడూ కూడా 10 సంవత్సరాలు తీసుకున్నారు. ₹1,00,000 రుణమాఫీ చేసిన పాపనవ్వలేదు. ప్రజలు తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం ఎన్ని కష్టాలు పడ్డదో మీరు చూసిరు. మరి సంపద అంతా ఎడిపోయింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి 6 గ్యారంటీలను అమలు చేసి నేటితో వాటన్నిటిని కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నీ ఒక 4 కార్యక్రమాలను రిలీజ్ చేశారు. గతంలో 2 కార్యక్రమాలు, ఇప్పుడు 4 కార్యక్రమాలు రిలీజ్ అయినాయి. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం. మరియు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలకు ఒక పెన్నిది. పేదవాళ్లకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడైతేనేమి, గతంలో అయినా ఎప్పుడైనా సేమ్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏ విధంగా అయితే వచ్చినాయో రుణమాఫీ కానీ, దళితులకు మన రుణమాఫీ కానీ, ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అర్హులకు 10 సంవత్సరాలకోలే ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే, ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటే వాళ్ళు 10 సంవత్సరాలు కాలయాపన చేసి మరి ఈరోజు ప్రజలలో మీటింగ్ పెట్టి వాళ్ళందరూ పబ్లిక్ మీటింగ్లో మేమందరం అన్ని కార్యక్రమాలు వీటన్నిటిని కూడా తీసుకుపోయి ప్రజలకు ఇవి రేషన్ కార్డులు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి, ఇంద్రమ్మ ఆత్మీయ అదైతేనేమి ప్రతి ఒక్కటి కూడా ఇస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇంకా ఇస్తలేరు జనాలకు అని చెప్పి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.